నెక్స్ట్ తో ఐటీ జాబ్ పక్కా 5 lakhs ఛాలెంజ్ ప్రోగ్రామ్ లో చేరండి. కేవలం 100 రోజుల్లో జాబ్ తెచ్చుకోండి. సో బేసికల్లీ మీరు స్టార్టింగ్ వచ్చినప్పుడు అందరినీ లీడ్ చేసే పొజిషన్లో ఉండాలి అన్నట్టు లీడ్ చేశారు, ఒక గైడ్ చేశారు స్టార్టింగ్ ఉన్నంతసేపు. అది మీరు గైడెన్స్ అనుకోవచ్చు, బయట చూసిన వాళ్ళు కొంతమంది నెగిటివ్గా అనుకోవాలనుకోండి. నేనే ఫర్ సపోజ్ ఓవర్ చేస్తున్నాను, కావాలని మొత్తం హౌస్ మొత్తం తన చేతిలోకి తీసుకోవాలి, గుప్పట్లోకి తీసుకోవాలనుకుంటున్నాడని నేను అనుకోవచ్చు. బట్ లీడింగ్ పొజిషన్ అయితే తీసుకున్నారు, ఒక క్యాప్టెన్ పొజిషన్ తీసుకుందామని. అప్పటికి క్యాప్టెన్ లేడు. అయితే థింగ్ ఏంటంటే, మీ గురించి నేను యాక్చువల్లీ హరిత గారిని అడిగితే ఆవిడ చెప్పిన రెస్పాన్స్ ఏంటంటే, మేబీ ఆయన కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు క్రికెట్ టీమ్ క్యాప్టెన్ అండ్ ఇప్పుడు పాపం ఒక కంపెనీని లీడ్ చేస్తున్నారు. ఆయన కింద ఎంతోమంది వర్క్ చేస్తున్నారు. ఆయన స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఆయన టీమ్ లీడ్ కింద ఎప్పుడు వర్క్ చేశారు. సో మేబీ ఆ గుణగణాలు ఉంటాయి కదా లోపల, దానివల్ల అక్కడ లీడ్ చేశారేమో అని అన్నారు. ఎందుకంటే ఆవిడ కూడా ప్రాపర్గా మీ మనసులో మాట క్లియర్గా చెప్పకూడదు కదా. ఆవిడ ఒక మంచిగా ఏమో అని చెప్పి మంచిగా నోట్ చేసి చెప్పారు. మీరేం చెప్తారు, ఎందుకు ఆ లీడింగ్ పొజిషన్ తీసుకోవాలనుకున్నారు? ఇది ప్లానా, ఏమైనా స్ట్రాటజీనా, లేదు మీ గుణగణాల వల్లేనా? సరే, దీన్ని ఫస్ట్ హ్యూమర్ చెప్తా, తర్వాత నేను నార్మల్గా చెప్తా. చెప్పండి. లాస్ట్ వీక్ మీరు బర్నీ గారిని ఇంటర్వ్యూ చేశారా హెల్మెట్ అయినాక? లేదు. అదేంటి? ఎవరిని? బర్నీ గారిని? లేదు, ఇంకా ఎలిమినేట్ అవ్వలేదు కదండి. అదేంటండి, నాకన్నా ఎక్కువ చేసేది ఆయన కదా. అక్కడ అందరూ ఆడిస్తున్నారు కదా, తోలు బొమ్మలు ఆట ఆడించినట్టు. అలా లీడ్ చేసే వాళ్ళు వచ్చేసేట్ అయితే ఫస్ట్ ఆయన రావాలి కదా. లీడ్ చేయటం కాదు, డైరెక్షన్ చూపిస్తాను. దెర్ ఇస్ అ డిఫరెన్స్. గైడ్ చేస్తాను. ఎట్లా అంటే, ఇప్పుడు ఫార్మేట్లో మనం ఇండిపెండెంట్గా ఉండాలి, ఇండివిజువాలిటీ చూపిస్తాం. అట్ ద సేమ్ టైం టీమ్ స్పిరిట్ కూడా ఉండాలి. ఇప్పుడు ఓనర్స్ అండ్ టెనెంట్స్ అని ఉన్నాం కదా. ఇప్పుడు మీరే అంటున్నారు కదా, కామనర్స్ బయటకు ఎలా వచ్చేసారు? యూనిటీ లేకపోవటం వల్ల. మీకు అబ్జర్వ్ చేశారా మీరు? కామనర్స్ మహా ఉంటే కొంత ఫ్రెండ్షిప్స్, ఒకరు మళ్ళీ ఒపీనియన్ ఎక్కువ ఉన్నవాళ్ళు కామనర్స్ టక్ మని గొంతే తయారు చేస్తున్నారు. అదే మీరు ఈ ఓనర్షిప్ ఉన్న ఇప్పుడు ఎవరైతే ఉన్నారో, ఈ సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో మీరు అబ్జర్వ్ చేశారా? ఒక పెద్ద మనిషి రేలంగ మావయ్య, సెక్యూరి మావయ్య పాత్ర పోషిస్తూ ఏది ఉన్నా కూడా బయట మాట్లాడే కూడా లోపల తీసుకెళ్ళి ఆ రూమ్లో గుసగుసా చెవులని కూరుకుంటున్నారా లేదా, రక్తం వచ్చేటట్టు? మరి ఎవరు మ్యానిపులేట్ చేసి లీడ్ చేస్తున్నారు? నెక్స్ట్ అన్నట్టు హరిత అన్నట్టు, నేను మా కాలేజ్ నిజంగానే క్లాస్లో లీడర్ని, స్పోర్ట్స్లో కూడా నేను కాలేజ్ కెప్టెన్ని, నేను క్రికెట్ కెప్టెన్ని. సో నాకు ఆ లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయేమో స్వతహాగా నా బ్రెయిన్లో. అట్ ద సేమ్ టైమ్ ఐఎమ్ వెరీ టీమ్ మెంబర్ ఆల్సో. తనుజ లీడర్గా ఉన్నప్పుడు నేను మెంబర్గా ఉండి నేను ఆడాను కదా టాస్క్. లీడర్కి ఎగనెస్ట్గా అయితే వెళ్ళాలి కదా, రాంగ్ అన్న చోట ప్రతి చోట స్టాండ్ తీసుకుంటాను. సో కాబట్టి లీడర్షిప్పే తప్ప అనుకుంటే నాకన్నా ముందు వచ్చి బర్నీ కూర్చొని ఉండాల్సింది ఆయన, బర్నీ గారు. అది కాబట్టి ఈ పాయింట్కి ఆన్సర్ దొరికింది అనుకుంటా. ఒకవేళ ఇదే అనుకున్నారనుకోండి, మీరు కూడా అప్పుడప్పుడు అన్నారు ఏంటి, మీ యూనిటీని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు అనేది సెన్స్ అయ్యింది అక్కడ మీకు మధ్యలో. బట్ ఆయన సక్సెస్ఫుల్గా దెబ్బతీశారు. ఎందుకంటే మీరు చూడలేదు, కానీ నేను చెప్తున్నాను, మీ హౌస్ మేట్సే, మీ కామన్ మ్యాన్ అనకూడదేమో, పోనీ ఓనర్స్ అనుకోండి, మీ ఓనర్స్లో వ్యక్తే మర్యాద మనీష్ గారు వెళ్ళి ఆయన దగ్గర అన్నారు, ఎవరి దగ్గర, ఇమాన్యుయల్ గారి దగ్గర అన్నారు అనమాట. ఏమనంటే, ఏంటి బ్రో ఇంత చిల్లర్గా ఉన్నారేంటి, కామన్ పీపుల్ గురించి, కామనర్స్ ఎవరైతే ఎంట్రీ అయ్యారు ఎవరి గురించి, ఎస్పెషల్లీ వాళ్ళిద్దరు గురించి, ప్రియా అండ్ శ్రీజ గురించి, ఇంత చిల్లర్ బిహేవియరా ఏంటిది, వరస్ట్, నేను ఉండను ఇక్కడ అని చెప్పి ఆయన ఓపెన్ అయ్యారు. అది కూడా నాకు తెలిసి ఏంటంటే, క్లియర్ అక్కడ ఉన్నాను కదా, కొంచెం ప్రియా మాటలు వదిలేయటము, తర్వాత మన అంటే వాళ్ళ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఏంటో నాకు తెలియదు, కానీ వాళ్ళ మిస్అండర్స్టాండింగ్ ఏమో తెలియదు, కానీ అలాగే మన మనీష్ ఎవరైతే ఉన్నారో తను కొంచెం ఓవర్ పవర్ చేద్దాం అనుకున్న ఒక సెకండ్లో నాకు ఒక క్షణం నాకు కూడా అనిపించటము, ఓకే కొంత ఏమి లేకపోతే ఏదో ఒకటి క్రియేట్ చేద్దామని, ఆయన ప్రెజెన్స్ చూపించుకుందామని ఆయన చేస్తాను ట్రై చేస్తున్నారు. అది కూర్చొని మేము రూమ్లో కూర్చొని మాట్లాడుకున్నాం, క్లియర్ చేసుకుందామని ఆ టీ విషయం వచ్చినప్పుడు. సో ఇవన్నీ కొంచెం జరిగినప్పుడు ఒకరికొకరికి ఏంటంటే ఒక మిస్అండర్స్టాండింగ్ కానీ మిస్కమ్యూనికేషన్ స్టార్ట్ అయిపోయింది. ఆటోమేటిక్గా తెలియని ఒక రప్చర్ క్రియేట్ అయింది. క్రియేట్ చేసినప్పుడు ఆ డిఫరెన్స్ వచ్చినప్పుడు అల్టిమేట్గా మేము డివైడ్ అయిపోయాం, యూనిటీ మిస్ అయిపోయింది. నేను శాయశక్తిలో ట్రై చేశాను, యునైటెడ్ వీఆర్ స్ట్రాంగ్ అనే ప్రిన్సిపల్ ఏదైతే ఉందో ఆ ఫామ్లో మేము మెయింటైన్ చేద్దామని చెప్పి కూర్చోపెట్టి మాట్లాడటం అన్ని ట్రై చేశాను. బట్ స్టిల్ ఏంటంటే ఆ గ్యాప్స్ వచ్చేసినాయి కాబట్టి ఒకరికొకరు పడక ఇండివిజువల్గా వాళ్ళు కొట్టుకుంటాం, అది మా వాళ్ళు కొట్టుకుంటాం, ఆటోమేటిక్గా బయట వాళ్ళు ముందు చులకన అయిపోవటం. సో దాన్ని బర్నీ కానీ అవతల వాళ్ళు కానీ క్యాష్ చేసి మమ్మల్ని ఎక్కువ నామినేషన్స్లో పెట్టడం. వాళ్ళందరూ ఏమున్నా సరే వాళ్ళు మీరు చూసారు పెద్ద పెద్ద స్టేట్మెంట్స్, గాజులు ఆడదానిగా, తర్వాతనేమో ఏదో పతివత శిరోమణిలో ఏదో రకరకాలు డెరిగేటరీ స్టేట్మెంట్స్ పాస్ చేసిన వాళ్ళందరూ కూడా నామినేషన్స్లో పెట్టకుండా వాళ్ళు కాపాడుకుంటూ మసిపూసి మారేకాయ చేసి కామనర్స్ ఎవరైతే ఉన్నారో సిల్లీ రీజన్స్ మీద, కళ్యాణ్ని నువ్వు మాట్లాడట్లేదు, కలవట్లేదు, కలుస్తున్న మనిషిని కూడా కలవట్లేదు అని చెప్పి, ప్రియాని నేను తీసుకొచ్చిన పాయింట్ మీదే ప్రియాని ఫుడ్ విషయంలో తనాలి అందని చెప్పి, ఇలా రకరకాల సిల్లీ రీజన్స్ మీద నామినేషన్స్లో పెట్టేసేసారు. మీరు నోటీస్ చేశారా? అందుకనే కామనర్స్ వెళ్ళిపోతున్నారు.
అప్పుడు బయటకు వచ్చిన తర్వాత మీరు ఏమైనా ప్రియా గారిని కానీ ఎవరైనా కాల్ చేశారా, మీకు ఎవరైనా మధ్యలో కాంటాక్ట్ అయ్యారా? నేను సృష్టితో మాట్లాడటం జరిగింది. అంటే సృష్టి నాకు ఆవిడ డ్యాన్స్ కానీ ఆ సెన్స్ ఆఫ్ ప్రెజెన్స్ నాకు నచ్చారు. సృష్టి వెళ్ళిపోయారు. ఎందుకంటే నా కింద వర్క్ చేశారు కదా, నాతో పాటు హౌస్ క్లీనింగ్ దాటి పాపం ఏళ్ళు బాగోపోయినా చేశారు. ఐ హ్యావ్ ఏ గుడ్ ఇంప్రెషన్ ఆన్ హర్. ఆవిడ తర్వాత ఆమె మిస్ అయిన తర్వాత వచ్చినాక ఆవిడతో మాట్లాడడం జరిగింది. అలాగే ప్రియా ఇంటర్వ్యూ చేస్తానన్నారు, ప్రియతో మాట్లాడడం జరిగింది. ఓకే, అలాగే తర్వాత మనీష్తో కూడా మాట్లాడడం జరిగింది. ఈ ముగ్గురితో నేను మాట్లాడాను. అది మనిషి లైక్ లాస్ట్ మాకు అంతా ఇనిషియల్ ర్యాపో లేకపోయినా కూడా తర్వాత ఓవర్ టైం తర్వాత లాస్ట్ ఫ్యూ డేస్ మాకు కొంత ర్యాపో రిలేషన్. అది చెప్పట్లా, నాకు ఎంత ర్యాపో రిలేషన్ ఉన్నా కూడా ఒక మనిషిలో రాంగ్ అనేది రాంగ్ అని మొహం మీద మాట్లాడతాను. కుదిరితే కొన్నిసార్లు క్లియర్ అవుతుంది, కొన్నిసార్లు క్లియర్ అవునప్పుడు ఏమవుతుందంటే ఆ డిఫరెన్సెస్ అలా మెయింటైన్ అవుతుంది. బట్ మనిషితో మాట్లాడి ఇట్ వాస్ వెరీ గుడ్ కాన్వర్సేషన్. ఒకరు అర్థం చేసుకున్నాం. అందుకే మనిషి మీద నాకు ఐ హ్యావ్ వెరీ గుడ్ ఇంప్రెషన్. ఐ లైక్ ఇట్. ఎవరు వ్యక్తిగత ఎవరి మీద ద్వేషం ఉండదు. ఆ టైంలో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వస్తుంది, అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు కోపంగా మాట్లాడుకుంటాము, రకరకాలుగా మాటలు పదజాలాలు వస్తాయి. బట్ నథింగ్ పర్సనల్ అంతే. బట్ ఒక థింగ్ ఏంటంటే మీరు నార్మల్గా కంపెనీని లీడ్ చేసినప్పుడు మీ కింద చాలా మంది ఎంప్లాయీస్ని మీరు గైడ్ చేసినప్పుడు, ఎంప్లాయీస్ ఉన్నప్పుడు వాళ్ళ మధ్య కూడా చాలా అభిప్రాయ భేదాలు ఉంటాయి. వాళ్ళందరినీ మీరు గైడ్ చేయాలంటే సమ్ టైమ్స్ ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కలా మాట్లాడాల్సిన సిచ్యువేషన్ కూడా ఉంటుంది. కరెక్ట్. వాయిస్ మాడ్యులేషన్ అంటారు, బాడీ లాంగ్వేజ్ మ్యాటర్ చేస్తాను. నేను ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేట్లో కూడా వర్క్ చేశాను. నేను కార్పొరేట్ ఇండస్ట్రీలో జాబ్ చేశాను కదా సార్. నాకు అది వెనతో పెట్టిన విద్య అది. కానీ అక్కడ కొన్నిసార్లు పరిస్థితులు అన్ని చోట్ల అది అప్లికేషన్ ఇంప్లిమెంట్ చేయడం కుదరదు. బట్ నేను మా హౌస్లో ఆ రూమ్లో మీరు చూస్తే లీడ్ చేసినప్పుడు ఈ వాయిస్ మాడ్యులేషన్ కూడా రోల్ ప్లే చేశాను. ఒక్కొక్కరు నిదానంగా సంజాయించి ఇలా కాదు ఇలా ఉండమని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. తర్వాత ఎక్కడో కానీ ఆ యూనిటీ లేకపోయింది, బ్రేక్ అయిపోయింది. సో వీఆర్ డివైడెడ్. అది ఎలా జరిగిందంటే ఇప్పుడు వాళ్ళు సెలబ్రిటీస్ అనో లేకపోతే ఇక్కడ మన కాంపౌండ్లోంచి వీళ్ళు వెళ్ళి తనుజాతో ఫ్రెండ్షిప్స్ కొంతమంది, తర్వాత రీతుతో కొంత ఈ తర్వాత బర్నీ గారు మరి ఆ స్మార్ట్ మూవ్ ఆయన సెకండ్ పాత్ర పోషిస్తూ మా వాళ్ళని మీరు అబ్జర్వ్ చేస్తే కళ్యాణ్తో క్లోజ్గా ఉంటారు, శ్రీజాతో ఉన్నట్టు ఉంటారు. మరి శ్రీజాని కింద పడేస్తారు. మీరు నేను టాస్క్లో చూస్తుంటారు కదా మంచం మించి, ఇవన్నీ చేస్తూ ఉన్నారు. అలాగే దివ్య వచ్చిన మనిషి, దివ్య బయట నుంచి చూసి వచ్చారు ఏంటి అనేది. దివ్య ఒక కాంపౌండ్ ఒక పక్షాన్ని వైపు కనపడుతున్నారు, ఆమె ఆట ఆడుతున్నారు, మీరు చూసారు కదా. షీఈ్ వెరీ స్మార్ట్. అది జరుగుతుంది. అది ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతున్నారు. అది ఎవరి గేమ్ వాళ్ళు ఇండివిజువల్గా ఇండిపెండెంట్గా ఆడే ప్రాసెస్లో ఏమైపోయిందంటే మా వాళ్ళందరూ సరెండర్ అయిపోయారు అనిపించింది, డివైడ్ అయిపోయినట్టు అనిపించింది. అందుకే ఒకరు తర్వాత ఒకరు వెళ్ళిపోతున్నారు. అంతే సింపుల్. సోలోగా నిలబడి అక్కడ అది చెప్పలా. ఐ వాజ్ వెరీ వైల్డ్. టేమ్ చేయలేకపోయారు నన్ను. పెట్ చేయడానికి నేను డొమెస్టిక్ యానిమల్ కాదు కదా, జుజ్జు అంటే తోకొకటానికి. అది కాకపోతే దీని గురించి శివాజీ గారు ఏమన్నారంటే మీరు ఎంతసేపు నేను 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 అని ఎందుకు సెల్ఫ్ డబ్బా అన్నట్టు మాట్లాడారు. మేము ప్రోమో వరకే చూసాం. ఆఫ్ కోర్స్ దాని కూడా అన్నా కదా మామా ఈ దేశంలో ఎవరి డబ్బా ఎందుకన్నానంటే అది సినిమా డైలాగ్ అన్నా. ఇప్పుడు ఒక మనిషి నువ్వు 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 అన్నప్పుడు నేను కామ్గా ఉండి ఆయన 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 అని చెప్పనా, లేకపోతే మీరు ఇప్పుడు నాతో ఇంటర్వ్యూ చేసినప్పుడు నువ్వు అన్నప్పుడు నేను నా గురించే చెప్తాను కదా, నేను నేను ఏం చెప్తా కదా. మాట్లాడిపోతేనేమో మౌనం అర్థంగాకరం అయిపోతుంది. ఇక నా మీద నిందలు వచ్చినప్పుడు నేనేంటని చెప్పాలి కదా. నేనని చెప్పుకోకపోతే ఎట్లా? కన్వీనియన్స్ స్టేట్మెంట్స్ పాస్ చేసేస్తారు. సింపుల్. అంతే కదా బ్రదర్. ఇప్పుడు మీరున్నారు, మీరేమన్నారు, నాకు ఇవ్వండి నా ఇంటర్వ్యూ, నాకు అన్నిసార్లు అడిగినప్పుడు నాకని అంటారు కదా. ఆయనకి ఇవ్వండి అని చెప్పి మీరైతే ఇంటర్వ్యూ తీసుకోరు కదా. నేను అనేది మ్యాటర్ చేస్తుంది ప్రతి మనిషి లైఫ్లో. అంతే. పొద్దున్న లేసి రాత్రి వరకు ఏ మనిషి తన గురించే ఆలోచించుకునేది, తన గురించే మాట్లాడుకునేది. అంతే కదా. సో ఇప్పుడు మిస్అండర్స్టూడ్ చేసుకున్నారు మిమ్మల్ని చాలా మంది అనేది నేను ఫస్ట్ తీసుకున్న ఒకటి యాంగిల్. సో నెక్స్ట్ యాంగిల్ ఏంటంటే, నెక్స్ట్ కన్సిడరేషన్ ఏంటంటే, ఒకవేళ మీరే బిగ్ బాస్ షోని మిస్అండర్స్టూడ్ చేసుకున్నారు అనేది ఏమన్నా ఉందా మీ మైండ్లో? వాళ్ళు నేను కరెక్ట్గా అర్థం చేసుకోలేకపోయాను, ఇలా ఉండకూడదు, ఇలా ఉంటే బాగుండేది అంటే మీరు అన్నారు ఒక మాట, ఏమన్నా నేను రియాలిటీ షో కాబట్టి రియల్గా ఉందాం అనుకున్నాను, ఫేక్గా ఉంటేనే సెట్ అయ్యేది. సో ఒకవేళ మీరు అన్నట్టు బిగ్ బాస్ షోలో గేమ్స్ ఆడాలి అంటే ఏంటంటే స్ట్రాటజీస్ అవి వేయటం, ఎత్తుగడలు, రాజకీయాలు, కుతంత్రాలు ఇలా చేసుకుంటూ వీడి వాడుకుంటూ వీడి మీద ఎక్కేసేసి వాడి మీదకి వెళ్ళాలి, ఆడి మీద ఎక్కి వెళ్ళిపోవాలనుకుంటే మాత్రం అలాంటి చీప్ ట్రిక్స్ ప్లే అయితే నేను ఆడను. ఓకే, ఆర్గానిక్గా జెన్యూన్గా ఉంటా. నేను ఇందాక మీతో అన్నాను కదా, ఇప్పుడు నేను ఓనర్ అయ్యాను, ఎల్లుంటే రకంగా ఉండేదని చెప్పి అన్నాను. ఇప్పుడు మేము కూర్చొని లీడ్ చేసాం, అరే లీడ్ చేస్తేనేమో లీడ్ చేశాను అంటున్నారు, గైడ్ చేసిన దాన్ని. అలాంటి గేమ్ ఆడలేదని మీరే అంటున్నారు. మీరే కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాంట్రడిక్ట్ చేస్తున్నారు మీ స్టేట్మెంట్స్, మీరు అబ్జర్వ్ చేస్తున్నారు. అది సో కాబట్టి ఎలా ఉండాలి? సో నాకు నాలా ఉన్నాను. సందర్భం వచ్చినప్పుడు ఒక లీడర్ లాగాను, ఒక మానిటర్లను, ఒక పెద్ద ఆయన లాగాను నేను అక్కడ ఇనిషియేటివ్ తీసుకుని ఇలా కాదు అని చెప్పి అన్నాను. నాకు నచ్చినప్పుడు సింగిల్గా సోలోగా ఉన్నాను. అంతే సింపుల్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream.
For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.